ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అందును బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ 139వ కీర్తన ఒక ప్రార్థన. దావీదు ఈ కీర్తనలో దేవునికి దీర్ఘ ప్రార్థన చేసినట్టుగా మనము చూడగలుగుతాం. ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము అని అంటే, ఆ పై వచనంలో కూడా మనం చూసినప్పుడు, నీవు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అలా చెప్పుకుంటూ కిందకు వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు? అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఒక కారణం అనేటువంటిది మనము చూస్తా ఉన్నాం. ఏంటి ఆ కారణము? తల్లి గర్భమందు నన్ను నిర్మించావు. తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించావు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే తల్లి గర్భమందు నిర్మించినప్పుడు దేవుడు తల్లి గర్భమందు దావీదును నిర్మించాడు అన్న సంగతి దావీదుకు అప్పుడు తెలియదు. పుట్టిన బిడ్డకి మరి దేవుని గురించి వెంటనే తెలియదు. చూడు, దావీదు మరి పుట్టిన వెంటనే ఈ మాట మాట్లాడటలేదు, కానీ పుట్టి ఎంతో కాలం జీవించిన తర్వాత దేవుని గురించినటువంటి గ్రహింపు పొంది ఈ మాట మాట్లాడుతా ఉన్నాడు. తల్లి గర్భం ముందు దేవుడు నిర్మాణకుడుగా ఉన్నాడు. మనం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తుంటే అక్కడ కూడా సిమిలారిటీగా ఇది కనబడుతుంది. ఏముంది ఇర్మియా గ్రంథం? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే. చాలు, గర్భంలో నేను నిన్ను రూపించాను అంటే ఒక శిశువు తల్లి గర్భంలో నుండి బయటకు రాక మునిపే తల్లి గర్భంలో ఆ శిశువుకు దేవుడు కార్యము చేసేవాడిగా. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చదువుతాం. 12వ ప్రసంగి గ్రంథంలో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నావో నీకు తెలియదు. 12:5లో ఆ మాట కనబడుతుంది. అంటే ఒక గ్రహింపు కలిగి తన జన్మల గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఏమంటాడంటే, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే ఆఫ్టర్ గెటింగ్ ఏ అండర్స్టాండింగ్ అబౌట్ హిస్ బర్త్, తన జన్మను గురించినటువంటి గ్రహింపు పొందిన తరువాత దావీదు ఈ మాటలు మాట్లాడుతాడు.
గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం కూడా చదువుకుందాం. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. చూడండి, ఇక్కడ పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. ఆ సంగతి పౌలుకి జన్మించినప్పుడు తెలియదు పిల్లలు. ఏ శిశువు పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో అనేది జన్మించిన సమయంలో తెలియదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆనాటి ప్రజలు మాట్లాడుతూ ఏమంటారు అంటే, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అంటారు. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో ఎవరు కూడా తెలియదు పిల్ల. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చాలా గ్రహింపుతో కూడినటువంటి మాటలు మనము చూస్తా ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. కనుక తన సృష్టికర్తల గురించి దావీదు స్మరణకు తెచ్చుకునేటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. Living with understanding of God brings numerous blessings or benefits. దేవుని కూర్చున్నటువంటి గ్రహింపుతో కూడిన జీవితము మన జీవితంలో అనేక ఆశీర్వాదాలను తీసుకొచ్చేటువంటిదిగా ఉంటుంది పిల్లలు. నిజంగా దేవుని గురించినటువంటి గ్రహింపుతో కూడినటువంటి జీవితంలో మనం ఎలా ఉంటాము అంటే we will get lot of benefits. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవితం. సో అండర్స్టాండింగ్ గాడ్, హూ ఈస్ హీ, what he has done for me, how I have been created, నేను ఏ విధంగా సృష్టింపబడ్డాను, దేవుడు ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఇటువంటి గ్రహింపు కలిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యము. ఇలా యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. యేసుక్రీస్తునందు చిన్న వయసులోనే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డగా మారడం, టీనేజ్ వయసులోనే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం, యేసుక్రీస్తు పాపముల కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు అనేటువంటి గ్రహింపు కలిగి ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు నిత్య జీవాన్ని మనము సో లివింగ్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దేవుని గురించిన గ్రహింపుతో కూడిన జీవితములో ఏముంటుంది అంటే అనేక ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి నిత్య జీవం, రెండవది ఒబీడియన్స్. చూడండి, పిల్లలు కానీ పెద్దలు కానీ దేవుని ఎరిగినప్పుడు దే లెర్న్ హౌ టు ఒబే దేర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు ఎలాగా విధేయత చూపించాలో అనేది వాళ్ళు నేర్చుకుంటారు. దేవుని గురించినటువంటి గ్రహింపు మన జీవితంలో నిత్య జీవాన్ని కలుగజేస్తుంది, విధేయతను నేర్పిస్తుంది, పవిత్రతలో నడిపిస్తుంది ప్రియారు. ఇంకా ఇట్ లుక్స్ లైక్ హానరబుల్ లైఫ్. దేవుని ఎరిగినటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే అది గౌరవపరమైనటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ దేవుని కలిగినటువంటి జీవితంలో గౌరవం అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఎందుకంటే వాడు నీతిగా నిజాయితీగా జీవిస్తారు కాబట్టి దే విల్ హ్యావ్ ఏ గుడ్ రెప్యుటేషన్. ఒక మంచి పేరును కలిగినటువంటి వారుగా
వారు ఉంటారు. ఇంకా దేవుడు గురించినటువంటి గ్రహింపుతో కూడిన జీవితం ఎలాంటిది అని అంటే, we will be a blessing to others. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవారంగా ఉంటాము. ఇలా సరే, ఈ 139వ కీర్తనను మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు రకరకాలుగా మనకు కనిపిస్తాడు. పిల్లలు చూడండి, 2-3 వచనాలు చదవండి. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, చాలు రాగము. పిల్లలు ఇక్కడ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే, గాడ్ ఈస్ సీయింగ్ హియర్ ద ఆమ్నిషియంట్. దేవుడు ఇక్కడ సర్వజ్ఞుడుగా కనిపిస్తా ఉన్నాడు. అంటే సర్వమును ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే, నా నోటికి మాట రాకమునిపే నీవు ఎరిగి. దేవుడు సర్వజ్ఞుడిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం చదవండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఇంకా కింద చదివితే పాతాళం గురించి, ఆకాశం గురించి మాటలు కూడా మనకి దీంట్లో దేవుడు ఎలా ఉన్నాడు అంటే, హీ ఈస్ ప్రెసెంట్. ఆయన సర్వంతర్యామిగా ఈ వచనాలు జ్ఞాపకం చేస్తారు. మొదటి 2-3 వచనాలు చూసినప్పుడు ఆయన సర్వజ్ఞుడిగా కనిపిస్తున్నాడు. ఈ 5వ వచనాన్ని, 7వ వచనాన్ని, 8వ వచనాన్ని మనం చూస్తే ఆయన సర్వంతర్యామిగా కనిపిస్తా ఉన్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఎరిగినటువంటి దేవుడు, మనం ప్రార్థన చేసేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో అన్న గ్రహింపు మనకు చాలా అవసరం. ఇకపోతే 13-14 వచనాల్లో దేవుడు ఎలా ఉన్నాడు అంటే, హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవాళికి ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. మానవులందరి నిర్మాణకుడు దేవుడే. పిల్లలు 100వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవాయే మనలను పుట్టించును. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మనుషుల నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని చూస్తారు. సో గాడ్ ఈస్ సీన్ యాజ్ ద క్రియేటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి దేవుడు ఈ 13-14 వచనాల్లో ఆయన మరి సృష్టికర్తగా, మానవుల యొక్క నిర్మాణకుడుగా ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. ఇంకా ఈ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఒక 5 విషయాలు మనం ఈ అధ్యాయంలో నుంచి ధ్యానం చేద్దాం. 5 విషయాలు ఈ అధ్యాయంలో వచ్చి మనము ధ్యానం చేద్దాం. మళ్ళీ ఒకసారి 13వ వచనాన్ని చూద్దాం. నా తల్లి గర్భమందు, నా తల్లి గర్భమందు. డేవిడ్ రిమెంబర్స్ హిస్ మదర్. నా తల్లి గర్భమందు. ప్రియులారా, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి జన్మదిన కూడికలు జరుగుతున్నటువంటి సమయంలో జన్మనిచ్చినటువంటి తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా తల్లి అంటున్నాడు. నా తల్లి అనేటువంటి ఎక్స్ప్రెషన్ మామూలుగా అది లింకప్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. అంటే తల్లిని తనను కలిపేటువంటి పదజాలం అది. మరి తల్లి జన్మనిచ్చేటువంటి సమయంలో ఎంత ప్రయాసపడుతుందో, ఎంత కష్టపడుతుందో, ఎంత వేదన పడుతుందో. నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించదు.
సో రిమెంబరింగ్ మదర్ డ్యూరింగ్ ద బర్త్, ఆ గర్భ సమయంలో లేక ప్రసవ సమయంలో తల్లిని జ్ఞాపకం చేసుకోవడం పిల్లలు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం, వారి యొక్క ప్రేమ ఎలాంటిదో, వారి యొక్క ప్రయాస ఎలాంటిదో. డేవిడ్ రిమెంబర్స్ హిస్ మదర్ డ్యూరింగ్ హిస్ బర్త్. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనాన్ని, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయవద్దు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. తండ్రి చెప్పేటువంటి మాట పిల్లలు వింటే పిల్లలకు అది ఎంతో ఆశీర్వాదకరం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో ప్రయాసపడతారు, ఎంతో త్యాగం చేస్తారు, వారిని ఎంతో ప్రేమిస్తారు పిల్లలు. కాబట్టి బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రుల గురించి పిల్లలకు ఎన్నో పాఠాలను దేవుడు రాయించాడు, ఎన్నో మాటలను దేవుడు రాయించాడు. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయకు. 25వ వచనం చదవండి. ఏమా, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. అది పిల్లలకి ఆశీర్వాదం. పిల్లలు ఇంకోసారి చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నిన్ను కనినటువంటి తల్లిని ఆనందపరచు. కాబట్టి 139వ కీర్తనలో 13వ వచనంలో దావీదు తన తల్లిని గురించి కూడా జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. పిల్లలైనటువంటి వారు వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం, వారి యొక్క ప్రయాసను గుర్తించడం, వారి యొక్క త్యాగాన్ని గుర్తించడం, వారి యొక్క ప్రేమను గుర్తించడం అనేది జరిగితే ఆ పిల్లలకు ఎంతో ఆశీర్వాదం. పిల్లలు ఆ పిల్లలకు అది ఎంతో దీవెన. దావీదు యొక్క జీవితంలో దాన్ని మనం చూస్తాం. తన తండ్రి యొక్క మందను మేపుతూ తండ్రి పట్ల విధేయత కలిగినటువంటి వాడుగా దావీదు జీవించేవాడు. కానీ తన తల్లి గురించి బైబిల్ అంత డీటెయిల్స్ మనకు లేవు. యెషయా గురించి మాత్రమే కొన్ని విషయాలు మనము చూస్తాం. తర్వాత రెండవదిగా ఇక్కడ మనం గమనించినప్పుడు 139వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కింద వచనాలు కూడా ఉన్నాయి. మనం ఇందాక చదివిన వాటి గురించి, మన నోటి మాటల గురించి ఉన్నాయి, మన తలంపుల గురించి ఉన్నాయి, తర్వాత మన పడక మన నడక వాటిని గురించి కూడా ఉన్నాయి. నడక అంటే క్యారెక్టర్ అన్నమాట, గుణలక్షణాలు. దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తా ఉన్నాడు అన్న గ్రహింపు మనం ఏం చేస్తుందంటే పాపం చేయకుండా కాపాడుతూ ఉంటుంది. పాపం చేయకుండా కాపాడుతూ ఉంటుంది. మొదటి వచ్చిన కూడా ఒకసారి చదవండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని. గాడ్ ఈస్ వాచింగ్ మీ. That thought keeps us from sin. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అన్న తలంపు ఏం చేస్తుంది అంటే మనం పాపంలో పడిపోకుండా సహాయపడుతుంది. పాపంలో పడిపోకుండా సహాయపడుతుంది. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు నిన్ను తప్ప నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి
దేవునికి విరోధముగా ఏమంటున్నాడు? పాపము కట్టుకోదునని తన యజమానుని భార్యతో అనేను. ఇక్కడ యోసేపు, యవనస్తుడైన యోసేపును చూస్తా ఉన్నాం ప్రియులారా. యవనస్తుడైనటువంటి యోసేపు బానిసగా అమ్మబడ్డాడు ఐగుప్తు దేశంలో. యోసేపు యొక్క తల్లిదండ్రులు లేరు, యోసేపు యొక్క అన్నదమ్ములు లేరు, యోసేపు యొక్క బంధుమిత్రులు లేరు. చూడండి, కొన్నిసార్లు మన మైండ్ ఎలా ఉంటుంది అంటే, దేశం కానీ దేశానికి వెళ్తే, ప్రాంతం కానీ ప్రాంతానికి వెళ్తే, అక్కడ కొన్నిసార్లు ఏదో ఒక పాపం చేయాలన్నట్టు అనిపిస్తా ఉంటుంది. Even though he was given an opportunity to commit sin, he overcame that because he has fear of God. పాపం చేసేటువంటి అవకాశం యోసేపుకు వచ్చినప్పటికీ దేవుని యందు తాను భయము కలిగి ఉండటం చేత ఆ పాపాన్ని జయించాడు. పిల్లల యవ్వన కాలంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం కలిగి జీవిస్తే అది నిన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది, అది నిన్ను పవిత్రంగా ఉంచుతుంది. 19వ కీర్తన 9వ వచనం చూడండి. 19:9. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలా చాలా. యెహోవా యందైన భయము పవిత్రమైనది. If you have the fear of God, it will lead in purity. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తుంది, పాపము తప్పింపజేస్తుంది. ఇక్కడ యోసేపు యవ్వన కాలంలో ఉన్నాడు, శోధించబడతా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని భయాన్ని కలిగి ఆ పాపాన్ని జయించాడు, పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తెలుసు కదా యోసేపు జీవితాన్ని ఎలాగా దేవుడు హెచ్చించాడో. యోసేపుకు దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? లేదు. ఆ తదుపరి దేవుడే యోసేపుకు వివాహం చేశాడు. బానిసగా అమ్మబడినటువంటి యోసేపు, పోతీఫరు ఇంట్లో బానిసగా ఉన్నటువంటి యోసేపు పోతీఫరుకే యజమానుడు అయ్యాడు. కారణం ఏంటి అంటే, దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ వాచింగ్ మీ. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి తలంపు పాపం చేయకుండా కాపాడుతుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి తలంపు పవిత్రతను కాపాడుకునేటట్టు సహాయపడుతుంది. దేవుడు ఏది కూడా తక్కువ చేయడం. ఇఫ్ యు లివ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ యూత్, God will arrange everything that you need in days to come. నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తులో నీకు కావాల్సిన అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తాడు ప్రియ. ఇంకా ఈ 139వ కీర్తన మనం గమనించినప్పుడు 139 5వ వచనం చదవండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచినది. గాడ్స్ ప్రిజర్వేషన్. ఇక్కడ దేవుని భద్రతను మనం చూస్తాం పిల్లలు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి, ఫెన్సింగ్ అరౌండ్ యూ. నీ చుట్టూ దేవుడు కంచెగా ఉంటాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటుంది. ఈ ఆవరించుట అనేటువంటి మాట చాలా చాలా మంచి పదజాలం అది. దాన్ని సహజంగా మనం ఎప్పుడు వాడతామంటే, సపోజ్ ఒక పొగ మధ్య మనం ఉన్నాం అనుకోండి, ఆ పొగ ఎలా ఉంటుంది, మన చుట్టూ కూడా ఆవరించుంటుంది. మనం మంచులో ప్రయాణం మంచులో నడిచిపోతున్నాం అనుకోండి, ఆ మంచు మన చుట్టూ ఆవరించుంటుంది. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ భద్రత అలాంటిది. నీ చెయ్యి ఏమంటాడు, ఇంకా నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల
ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ ఎలీషాను గురించి, ఎలీషా దగ్గర ఉన్న ఒక శిష్యుని గురించి మనం చూస్తాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అతని పనివాడు గందరగడ లేచి వచ్చినప్పుడు పట్టణమునకు చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, చాలు ప్రియులారా, పనివాడు వచ్చి ఎలీషాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో పట్టణం అంతా కూడా చుట్టేస్తున్నారు శత్రువులు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన పరిస్థితి ఏంటి అని కంగారు పడతా ఉన్నాడు. ప్రియులారా, ఆందోళన పడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రవక్త చాలా నిర్భయంగా ఉన్నాడు. ప్రవక్త చాలా ధైర్యంగా ఉన్నాడు. ప్రియులారా, ఎలీషా ప్రవక్త అతడు భయపడవద్దు, మన పక్షం ముందు వారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షం ముందు వారు ఎటువంటి గ్రహింపు చూడండి ప్రియ, అధికులై ఉన్నారు చెప్పి యెహోవా తెరవజేశాను కనుక ఏమట ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. వన్స్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ దట్ నో వన్ కెన్ సీ. ఎవరు చూడలేనటువంటి అదృశ్యమైన దేవుని యొక్క కాపుదల పిల్ల. ఎవరికి కనిపించినటువంటి అదృశ్యమైన దేవుని కాపుదల ఆయనకు సంబంధించినటువంటి వారికి ఉంటుంది. ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యోబుకును అతని కలిగిన వాటన్నిటికీ ఇంటి చుట్టూను తన కంచె వేసెను. నీవు ముందును వెనుకను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. సో వీ హ్యావ్ అన్సీన్ గాడ్స్ ప్రొటెక్షన్. ఈ వచనం అదృశ్యమైనటువంటి దేవుని యొక్క కాపుదలను మనకు జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంది. పోతే 4వ ఈ 139వ కీర్తన 17-18 వచనాలు చదువుకుందాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ఇక్కడ దేవుని తలంపులను గురించి దావీదు మాట్లాడతా. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. లవింగ్ గాడ్స్ థాట్స్, దేవుని యొక్క తలంపులను ఆశించుట, ప్రేమించుట, కోరుకోవడం. దేవుని తలంపై మన తలంపు అయిపోతే మనకంటూ ఇంకే తలంపులు ఉండవు. అటువంటి విశ్వాసంలోనికి మనం రావాలి. దేవుని చిత్తమే మన చిత్తంగా ఎంచుకుంటే అక్కడ మన చిత్తం ఇంకా పనిచేయదు. అటువంటి విశ్వాసంలోనికి మనం రావాలి. దావీదుకి దేవుని తలంపులు చాలా ప్రేమగా ఉన్నాయి. ఆ తలంపులను దావీదు అనుసరించేవాడిగా మారాడు. అపోస్తలుల కార్యములు
13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 13:22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు ఎదట నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని God testified about David. దావీదును గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని తలంపులు దావీదుకు చాలా ఇష్టం. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, వాటిని ఇష్టపడటం, వాటిని కోరుకోవడం, వాటిని ఆశించడం. దావీదు ఇక్కడ దేవుని తలంపులను నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇంకా మనం ఒక విషయం గుర్తించాలి పిల్లలు. ఏంటి అంటే, మనం దేవుని తలంపులను ఇష్టపడేటువంటి వారంగా, దేవుని ఉద్దేశములను ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా, మన పట్ల దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. మన పట్ల దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అవి కొన్నిసార్లు మనకు వెంటనే అర్థం కావు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఒక నిమిషం. యెషయా గ్రంథం కీర్తన 40 చూడండి. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. మా ఎడల నీకున్నటువంటి తలంపులు చాలా ఉన్నాయి. God has numerous plans towards us, for us. వీళ్ళ మన పట్ల దేవునికి విస్తారమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. చాలు, అవి లెక్కకు. ఇందాక దావీదు దేవుని తలంపులను గురించి మాట్లాడాడు. దేవుని తలంపులను గురించి క్యాల్కులేట్ చేస్తూ ఏమని చెప్పాడు? వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నది. అక్కడ దేవుని తలంపులు, ఇక్కడ మన పట్ల దేవుని ఉద్దేశాలు. దేవుడు ఆయన బిడ్డల పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటాడు. కొన్నిసార్లు వెంటనే అర్థం కావచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా అర్థం అవ్వచ్చు. We don't know the time of God to be fulfilled His plans in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క తలంపును నెరవేర్చేటువంటి సమయం మనకు తెలియదు. పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే, నా తల్లి ఏమన్నాడమ్మా, గలతీ పత్రిక ఇందాక చదివాం కదా, మొదటి అధ్యాయంలో, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత, చాలా, నన్ను పిలిచిన దేవుడు. గర్భంలో జన్మించిన తర్వాత పౌలుకి ఆ విషయం తెలియదు. ఈ డేస్ టు కమ్, ఆ దినాలు వచ్చిన తర్వాత దేవుడు తను ప్రత్యేకపరుచుకున్నాడు. తనకు పరిచర్య కొరకు నియమించుకున్నాడు. అన్యజనులకు ఆయన సువార్త చెప్పాలి. కొన్నిసార్లు దేవుని తలంపులు మనకు అర్థం కావు, దేవుని ఆలోచన మనకు అర్థం కావు. కానీ మనం ఎలా ఉండాలి అంటే, we need to have a base on God's thoughts. దేవుని యొక్క తలంపులను ఆధారం చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది పిల్లలు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి.
మనం అడిగేది ఆయన చిత్తానుసారంగా. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. దేవుని చిత్తానికి అప్పగించుకోవడం, దేవుని ఉద్దేశానికి అప్పగించుకోవడం, దేవుని తలంపులకు అప్పగించుకోవడం అంటే వారు నన్ను ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను. కాబట్టి మరి దేవునికి మన పట్ల ఎన్నో తలంపులు అనేవి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దేవుని తలంపులను మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుని అప్పుడు అవి నీకు అనుగ్రహించబడతాయి. కనుక ఫస్ట్ ప్రయారిటీ గాడ్, నెక్స్ట్ ప్రయారిటీ ఫర్ us త్రూ గాడ్. కాబట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత, రెండవదిగా మన పట్ల దేవుని ప్రాధాన్యత. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చివరిగా ఐదవదిగా ఇంకొక విషయాన్ని మనం చూసి ముగించేద్దాం. అదే 139వ కీర్తన 23-24 వచనాలు చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము. 23వ వచనం మనం చూసినప్పుడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాను. మరి దేవుడు నిజంగా పరిశోధించాడా లేదా? మొదటి వచ్చిన ఒకసారి చదవండి మళ్ళీ. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. అక్కడ మొదటి వచనంలో ఆల్రెడీ పరిశోధించినట్టుగా, తెలుసుకున్నట్టుగా దావీదు మాట్లాడుతున్నాడు. మళ్ళీ 23వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాడు. మరి అక్కడ పరిశోధించాడు కదా, అక్కడ తెలుసుకున్నాడు కదా. మళ్ళీ దావీదు ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు దావీదు ఇలాగా ప్రార్థన చేస్తా ఉన్నాడు? పిల్లల మన జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటిది చనిపోయేంత వరకు మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు సరి చేశాడు, మంచిదే. మళ్ళీ ఏమైనా తప్పు జరిగిందేమో, మళ్ళీ ఎక్కడైనా హృదయంలో తప్పిపోయామేమో, మళ్ళీ ఎక్కడైనా దేవునికి విరోధంగా జీవించామేమో. పర్మిట్ గాడ్ టు సర్చ్ అవర్ హార్ట్. హృదయాన్ని పరిశీలించడానికి దేవునికి అవకాశం ఇవ్వడం పిల్లలు. కొన్నిసార్లు మన హృదయం ఏం చేస్తుందంటే మనల్నే మోసం చేసేస్తుంది. మనం మన జీవితం గురించి పరిశీలన చేసుకున్నప్పుడు మనం బాగా ఉన్నామన్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు మన జీవితాన్ని పరిశీలించాలి, మన హృదయాన్ని పరిశీలించాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. 21:2. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి ఎలా ఉంటుందట? న్యాయంగా ఉంటుంది. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం అది ఎలా ఉన్నప్పటికీ కూడా అతని దృష్టికి ఎలా ఉంటుంది? అది న్యాయంగా ఉంటుంది. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశీలించేదానికి, పరిశోధించేదానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి. మన గురించి మనం ఆలోచన చేస్తే అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ దేవుని కోణంలో నుండి మన గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు పరిశోధించేదానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆ రీతిగా ప్రార్థన చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఈ కీర్తన ప్రార్థన. కీర్తన అంతా కూడా ప్రార్థనే. కీర్తన అంతటిలో దేవుడు దావీదు దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు.
తన గురించి మాట్లాడాడు, శత్రువుల గురించి మాట్లాడాడు, తల్లి గురించి మాట్లాడాడు, దేవుని యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాడు, దేవుని యొక్క తలంపుల గురించి మాట్లాడాడు. ప్రియులారా, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గం, నిన్ను దుఃఖపెట్టేటువంటి మార్గము, నిన్ను బాధ పెట్టేటువంటి మార్గము నా యందు ఏమైనా ఉందేమో ఒకసారి పరిశీలించుకోవా. దేవునితో అటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండాలి. అలా మాట్లాడుతూ లాస్ట్ ఏమన్నాడు? నిత్య మార్గమున నన్ను నడిపించు, నిత్య మార్గమున నన్ను నడిపించు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి. కాబట్టి అటువంటి మార్గంలో నన్ను నడిపించు, నిత్య మార్గంలో నన్ను నడిపించు. కనుక ప్రియులారా, మరి తల్లి గర్భమందే దేవుడు మనల్ని నిర్మించాడు. మన నిర్మాణకుడు దేవుడు అన్న సత్యం ఈ అధ్యాయంలో మనం చూసాం. అంతేకాకుండా దేవుని భయము పాపము నుండి మనల్ని పాపము నుండి ప్రత్యేకపరుస్తుంది. దేవుని భయము పవిత్రతను కాపాడుకునేటట్టు చేస్తుంది. గాడ్స్ ప్రిజర్వేషన్ చూసాం. దేవుని యొక్క భద్రత, ఆయన మన చుట్టూ ఆవరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలో రాత్రి మనము ధ్యానం చేస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ రాత్రి 139వ కీర్తనలో ఉంది కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, నాయన, మా తల్లి గర్భం అందే మీరు మమ్మను నిర్మించుకున్నారు. నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. భౌతికంగా మాకు ఇవ్వబడిన తల్లిదండ్రులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, మా పట్ల మీకున్న తలంపులు బహు విస్తారమైనవి. ఆయన అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ తలంపులు కూడా మేము ప్రేమైనవిగా ఎంచుకుంటూ కృప దయచేయండి. మిమ్మల్ని ఆరాధిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుడు అయిన నీవు ఎంత గొప్పవాడవో, నీవు సర్వజ్ఞుడు అని ప్రభా, మీరు సర్వంతర్యామి అని ఆయన మీ వాక్యంలో మేము చూస్తాము. ప్రభా, ఇటువంటి ఆయన గ్రహింపుతో మేము జీవించుటకు కృప దయచేయండి. జీవం గల దేవుడు అయిన మీ యొక్క గ్రహింపు కలిగి లోకమందు జీవించేవారు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం ఒక నిమిషం మరి